మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు చాలా లేట్ అయిపోయింది కదా. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లాంగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఈరోజు ఎందుకు లేట్ అయింది అంటే ఎడిటింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజు చూడండి, తేజకి అయితే పతానం అయితే తీసుకొచ్చారు. పతానం తీసుకొస్తే అదే ఇంట్లో దగ్గర జరిగితే పతానం తీసుకొచ్చి పెళ్లి కూతురు తీసుకెళ్ళి విడిది ఇంట్లో పెట్టేవాళ్ళు. ఇక్కడ అలా కాదు కదా, టెంపుల్లో జరుగుతుంది, ద్వారక తిరుమలలో. సో అందుకని చెప్పి ముందుగా పతానం తెచ్చి పెళ్లి కూతురికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇక్కడైతే పెళ్లి కూతురు వాళ్ళ పతానంలో తీసుకొచ్చినవన్నీ తన చీర కొంగు ఏదైతే ఉందో అలా కొంగులో పెట్టించుకోవాలి. తాంబూలం పట్టుకుని కూర్చోవాలి. మాకు అలా తాంబూలం పట్టుకుని కూర్చుని ఏదైతే వాళ్ళ పతానంలో తీసుకొచ్చారో వాళ్ళు ఇచ్చే వాళ్ళకి బొట్టు పెట్టి ఆ పతానాన్ని మన తాంబూలం లాగా తీసుకోవాలి. చూశారు కదా, వాళ్ళు తనకి పెట్టిన బంగారం, గాజులు, ఏదైతే శారీ ఉందో ఇవన్నీ అలా తన పౌటి కొంగులో పెట్టేశారు. ఇప్పుడు ఒక తాంబూలం కూడా పెట్టారు. పసుపు, కుంకుమ మెయిన్ ఏం చూశారు కదా, పూలు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ పతానంలో తీసుకొస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు అనుకుంటా, ఈ మామగారు ఎవరో నాకు తెలీదు, వాళ్ళ చేత అయితే ఇలా పతానం ఇప్పించారు. తనకైతే తాళికి వేసుకుంటారు కదా, ఆ చైన్ అయితే పెట్టారు వాళ్ళు. బంగారంతో సహా అన్ని చీర అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారు. పతానం అంటే ఏంటి, పతానం బాక్స్ ఏమేమి తీసుకొచ్చారనేది చూడండి. ఒక కొబ్బరికాయ, వక్క, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, తనకు పెట్టిన బంగారం, చీర చూశారు కదా, ఎండి ఖర్జూరం, అరటిపళ్ళు గెల, తమలపాకులు, ఎండు కొబ్బరి, బెల్లం, ఇలా చాలా రకాలే తీసుకొచ్చారు. చూశారు కదా, పతానం బాక్స్ అలా ఉంటుంది. ఆ బాక్స్లో అన్ని రకాలు పెట్టుకుని తీసుకొస్తారు. శారీ కూడా దాంట్లోనే పెట్టుకుని తీసుకొచ్చారు. ఇలా బాక్స్లో ఉన్న వాటితో వాళ్ళ తాంబూలం అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి. వాళ్ళు తీసుకొచ్చిన పతానం బాక్స్లోవి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వాలి. ఇంకా పెళ్లి కూతురికి సంబంధించిన బొట్టు, గాజులు, సబ్బు, నూనె, అద్దం ఇవి కూడా తీసుకొచ్చారు కదా. ఇదే పతానం అంటే. వాళ్ళు తీసుకొచ్చిన వాటితో పెళ్లి కూతురు అనేది బయలుదేరి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినవన్నీ శారీ కట్టుకుని పెళ్లి కూతురు అయితే రెడీ అవుతుంది. ఈలోపు వీళ్ళంతా భోజనానికి అయితే రెడీ అయిపోతున్నారు. పెళ్లి కూతురు అయితే వాళ్ళు తీసుకొచ్చిన సారతో వాళ్ళ పిల్ల అయితే అయిపోయింది. చూశారు కదా, వాళ్ళు తీసుకొచ్చిన చీర, జాకెట్టు, గాజులు అన్నీ వేసుకుని ఇంకా పెళ్లి కూతురు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పగింతలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. తెగ బాగా ఏడ్చేసింది కూడా, ఒకటే అమ్మాయి కదా అందుకని చెప్పి చాలా బాగా ఏడ్చేసింది. మొహం చూడండి ఎలా వదిలిపోయిందో. ఇంకా బుంగమూత పెట్టుకుని బయలుదేరిపోయింది. వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయ అవంతా ఇలా కొంగులో పెట్టుకుని వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళినా తనే పోయాలి. ఆ బరువు బాధ్యతలని అట్లా తన సారీ అంతా తనే మోసుకుని వెళ్తుంది. పెళ్లి కూతురు అయితే ఇప్పటిదాకా మన అమ్మాయి కదా, ఇప్పటి నుంచి పూర్తిగా వాళ్ళ అమ్మాయి అయిపోయినట్టే. ఇంకా అసలైన అప్పగింతలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. పెళ్లి కూతురు అయితే ఇంకా వాళ్ళ స్టెప్స్ దిగి కిందకైతే వచ్చేస్తుంది. ద్వారక తిరుమల వెళ్ళడానికి బస్సు అయితే పెట్టారు. దాంట్లోనే పెళ్లి కూతురు కూడా వస్తుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న అయితే అప్పగింతలకి రెడీ అవుతున్నారు. చూశారు కదా, ఏవో మిస్ అయ్యాయంట. ఇంకా తల్లిదండ్రులు కలిసి పెళ్లి కూతురు కాళ్ళు అయితే ఇక్కడ కడిగేస్తారు. అసలే శుక్రవారం మన ఇంటి ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు ఏదో ఒక బంగారం అయితే పెట్టి గడప అనేది దాటిస్తారు. వాళ్ళు ఏం పెట్టారు అనేది నాకైతే తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు తన కాళ్ళు కడిగి ఇలాగే మా అప్పగింతలన్నీ అందరికీ ఇలాగే జరుగుతాయి మాలో. మరి మీకు ఎలా జరుగుతాయో నాకు తెలియదు కదా. మీకు కూడా ఇలాగే జరిగితే కామెంట్ అనేది చేయండి. దండం పెట్టుకుని అయితే బయలుదేరాలి. ఇక ఇక్కడ అప్పగింతలు అయిపోవటం స్టార్ట్ చేస్తే ఇక ఊర్లో ఉన్న గుళ్ళకైతే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటుంది. సేమ్ అలాగే పెళ్లి కూతురు కూడా తల్లిదండ్రులు ఇద్దరికి ఒకేసారి కాళ్ళు కడగాలి. ఇంకా వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకొని బయలుదేరాలి. ఇంకా వాళ్ళిద్దరు కూడా చిరొక తాంబూలం అనేది ఇస్తారు. ఆ తాంబూలాన్ని కూడా మనం వడిగంటి బియ్యం అంటే మనం ఏదైతే బరువు బాధ్యతలు అని చెప్పాను కదా, తన చీర కొంగులో ఉన్నదో దాంట్లో వేసుకుని ఇంకా దాన్ని కూడా
వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేసుకుని ఇంకా బయలుదేరిపోయింది. మరి మీ ఊర్లో మీ ఇంట్లో ఎలా జరుగుతాయి అప్పగింతలు అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ మొదటగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా పల్లెటూరులో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అని చెప్పేసి ద్వారక తిరుమలకైతే వెళ్ళడానికి బస్ అయితే పెట్టారు. ఇక బస్ కూడా వచ్చేసింది. మేమందరం అయితే బస్ ఎక్కేసాం. సిద్ధు చూస్తున్నాడని చెప్పి నేను దిగకుండా మా ఫ్రెండ్తో వీడియో తీయించాను. చూశారు కదా, బస్సులో అయితే కొంతమంది ఎక్కాము, ఇంకా అందరు ఎక్కలేదు. ఊరికి ముందు అని చెప్పి మేము మాత్రం ముందు వచ్చి కూర్చున్నాము. అయితే పెళ్ళికైతే వెళ్ళిపోతున్నాము. ఇక చూశారు కదా, పక్కనే మా అక్క కూడా ఉంది. బస్సు అంతా ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు. కదా అసలేమీ రెడీ అవ్వకుండా వెళ్ళిపోతున్నారేమీ అనుకోవచ్చు. బస్ కదా, జర్నీ అయితే 4 hours జర్నీ అంట. సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఏం రెడీ అవ్వకుండా అక్కడైతే కొన్ని రూమ్స్ తీసుకుంటారంట, అక్కడ రెడీ అవుదామని బ్యాగ్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు కూడా గుళ్ళన్నీ తిరిగేసి బస్ అయితే ఎక్కేసింది. చూశారు కదా, డ్రెస్ చేంజ్ చేసుకుంది. బస్సులో అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ శారీతో. తనైతే ఫ్రంట్లో కూర్చుంది, వెనకాల వేస్తే వెళ్తే ఎత్తేస్తుంది. మాకు తెలియక ఫ్రీడమ్ కోసం వెనక కూర్చున్నాం, కానీ మామూలుగా లేదు. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ద్వారక తిరుమల ఎక్కడుందని కూడా తెలీదు. తన పెళ్ళి అన్నారు, ద్వారక తిరుమలలో అన్నారు. అప్పుడే నేను వింటాం నిజంగా. ఇంకా మేమైతే పెళ్ళి కొడుకు కూడా వాళ్ళు కూడా అదే బస్సులో వస్తారు. వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి వాళ్ళని కూడా పికప్ చేసుకొని బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా, బయట వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక 20 మెంబర్స్ కూడా లేరు, 15 మెంబర్స్ వచ్చారు. మేమైతే ఒక 20-25 మెంబర్స్ అయితే ఉన్నాం బస్లో. వాళ్ళు ఒక 50 మెంబర్స్. మొత్తానికి బస్ అయితే చాలా కంఫర్ట్గా సరిపోయింది. ఇక్కడ నుంచి నో స్టాప్. మేము స్టార్ట్ అయ్యేసరికి 2:30 అలా అయిపోయింది. మేము ఇంకా లేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, అక్కడ రెడీ అవడానికి కూడా టైం ఉండదు. చూసారు కదా, బస్సులో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. విజయవాడ మీద గుండా వెళ్ళే రూట్లో చూడండి, వాటర్ అంటే ఏం లేదు. కృష్ణా నది కదా, ఎండిపోయి ఉంది, చాలా తక్కువ వాటరే ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చూశాను. ఇంకా దూరం నుంచి మనకైతే స్టాచ్యూ కనిపిస్తుంది, అక్కడ చూసారో లేదో. ఈ మధ్య బాగా వీడియోస్లో బాగా ట్రెండింగ్ అవుతున్న అంబేద్కర్ స్టాచ్యూ ఇది. దూరం నుంచి అలా కనిపించిన, దగ్గర నుంచి జూమ్ చేసి తీసాను చూడండి. మనం దగ్గరికి అయితే వచ్చాం. ఎంత ఎత్తుగా ఉందో, చాలా బాగుంది. వీడియోస్లో ఇన్స్టాలో బాగా ట్రెండింగ్గా మారిపోయింది కదా ఈ స్టాచ్యూ. నేను కూడా చూసేసాను, ఫస్ట్ టైం నేను చూడటం. ఇన్ని రోజులకి విజయవాడ మీదకుండా వెళ్తున్నాం. ఇంకా కొండలు మధ్యలో దారిలో ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. వెళ్ళే జర్నీలో మీరు కూడా ఉండాలని చెప్పేసి ఈ వీడియో మొత్తం కష్టపడి షూట్ చేసుకున్నాను. విజయవాడలో ఇల్లు చూడండి, కొండ కిందే ఎలా ఉంటారో బాబా అనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇటు సైడ్ ఇప్పుడే వరి వేసినట్టున్నారు. నాట్లు అంటే మాకైతే ఫస్ట్ అయిపోయింది, ఇంక ఇప్పుడు వేయరు ఎండాకాలంలో. దారి పొడుగుతా కొబ్బరి తోటలు, ఇంకా చూడటానికి దట్టమైన అడవులాగా అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ ఇల్లు కూడా ఉన్నాయిలేండి. మేమైతే ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసాము. దారిలో చూడండి ఎలా డెకరేట్ చేశారో. ఇవంతా మనము ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, ఆ ఖర్జూర చెట్లు, ఇంకా కొబ్బరి చెట్లు. అబ్బా, హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో, అలా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇవంతా చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఈ తోటలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ ఇటు ఖర్జూరం చెట్లు అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత తోటలు ఇలా ఉండటం. ఇంకా ముందు వీడియోస్లో చూడండి. ఇవేం చెట్లు అనుకుంటున్నారా? కోకో ప్లాంట్స్ని నేను మొదటగా చూశాను. కాయలు కూడా పెద్ద కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. ఈ ఏరియా అంతా కోకో ప్లాంట్స్ వేసినట్టున్నారు. ఇంకా ఎంతో టైం లేదు. ద్వారక తిరుమల అయితే ఒక 10 minutesలో మనం చేరుకోబోతున్నాం. ఈ దారి మధ్యలో మొత్తం కోకో ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఇలాంటి ఖర్జూరం తోటలాగా ఉన్నాయి కదా, అక్కడైతే వ్యూ ఎంత బాగుందో. ఫోటోషూట్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. నాకు అంత బాగా నచ్చినాయి అవైతే. చూస్తూ అలా ఉండిపోయాను.
చూస్తూ నేను అలా ఉండిపోకుండా మీకు కూడా షేర్ చేసాను. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. ఇంకా మేమైతే ద్వారక తిరుమల వచ్చేసరికి 6:30 అలా అయిపోయింది. ఇవి ఏంటి అనుకుంటున్నారా, రోకళ్ళు. పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి కాళ్ళ గోళ్ళు అనేవి తీస్తారు. మాకు పెళ్ళి ముందు కలిపి కూర్చోబెట్టి కాళ్ళ గోళ్ళు అనేవి తీస్తారు. ఇంకా పెళ్లి కూతుర్ని తోసుకు వెళ్తున్నాను చూడండి రూమ్కి. అదంతా వెయిట్ మోయలేకపోతుంది. ఒకరిద్దరు పక్కన లేకపోతే తన పని అవుట్. ఇంకా చూశారు కదా, మొత్తానికి కష్టపడి అవంతా మోసుకుంటూ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా బాబు చూడండి, ఒక పక్క లగేజీ, ఒక పక్క ఈ రోకళ్ళు. ఎంత వెయిట్ ఉన్నది తెలుసా రోకళ్ళు. కష్టపడి మోసుకుంటూ వచ్చాము. అలా హెల్ప్ చేయకుండా ఎలా ఉండగలం? ఇంత దూరం వచ్చింది పెళ్ళి కోసమే కదా, పెళ్ళి కోసం మనం కూడా హెల్ప్ చేయాలి. సో పెళ్ళి కూతురుతో పక్కన పెద్దమ్మ ఇంకా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు. చూశారు కదా. నెక్స్ట్ ఇంకా తన పెళ్లి వ్లాగ్ అయితే వస్తుంది, తప్పకుండా చూసేయండి. ఓకే, బాయ్.